కేంద్ర ప్రభుత్వం విమాన టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా కీలక అడుగు వేస్తోంది. టికెట్ను చివరి నిమిషంలో అంటే విమానం బయలుదేరడానికి కేవలం 4 గంటల ముందు రద్దు చేసుకున్నా కూడా 80% వరకు రిఫండ్ పొందేలా సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఈ నూతన విధానం వల్ల టికెట్ ధర అత్యంత తక్కువ కేటగిరీలో ఉన్నా కూడా ప్రయాణ బీమా అంశం ఆటోమేటిక్గా టికెట్లో చేర్చబడుతుంది. అలాగే ఈ ఫీచర్ను ప్రయాణికులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అందించాలని సర్కార్ యోచిస్తోంది. ముఖ్యంగా బీమా ప్రీమియంలు ఎయిర్లైన్స్ బీమా కంపెనీలతో చేసుకునే ఒప్పందాల ద్వారా దీన్ని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విమానం బయలుదేరే సమయానికి 4 గంటల ముందు వరకు రద్దు చేసుకున్న టికెట్లపై ఈ మెకానిజం ద్వారా 80% వరకు రిఫండ్ను అందించడానికి అవకాశం ఉంటుంది. విమాన ప్రయాణంపై ఉన్న అనిశ్చితి, డబ్బు పోతుందనే భయం, వాపస్ పొందటంలో ఇబ్బందులు ఎదుర్కోవటం వంటి కారణాల వల్ల చాలామంది విమాన టికెట్లు బుక్ చేసుకోకుండా అడ్డుపడుతున్నాయా అని పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చివరి నిమిషంలో సంభవించే విషాదాలు లేదా అత్యవసర పరిస్థితుల కారణంగా డబ్బు కోల్పోతామేమో అన్న భయాన్ని తొలగించడం, రిఫండ్లు సజావుగా మార్చడమే మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా బుకింగ్లు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థలు, పలు బీమా సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని, ఈ ప్రణాళికలు రాబోయే 2 నుంచి 3 నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా బలమైన రుజువులను చూపిస్తే కొన్ని కేసుల్లో బీమా కంపెనీ నుంచి ప్రయాణికులకు 100% రిఫండ్ కూడా పొందవచ్చని తెలుస్తోంది.